డైలీ టేస్ట్ ది డైలీ. కోనసీమ ప్రభల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇక జిల్లాకు చెందిన పలు గ్రామాల ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇందుకు గాను భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు గాను 300 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. కనుమ పండుగ రోజున కోనసీమలోని జగ్గన్న తోటకు ప్రభలు జాతరగా వస్తాయి. ఈ ప్రభల సంప్రదాయం గత 450 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. అంబాజీపేట మండలం మోసలపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోట ప్రభల తీర్థ ఉత్సవం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కాగా అంబన్న తోట చుట్టుపక్కల ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. కోనసీమ వాసులు సంక్రాంతి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ కనుమ రోజు జరిగే జగ్గన్న తోట ప్రభలోత్సవం అనేది చాలా ప్రత్యేకం. దాదాపు 450 సంవత్సరాలకు పైగా ఈ సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. పూర్వం జగ్గన్న మహారాజు ఏదైతే హయాంలో ప్రారంభమైన ఈ 11 ప్రభలు మొత్తం అంబాజీపేట చుట్టుపక్కల 11 గ్రామాలకు సంబంధించిన ప్రభలు ఇక్కడికి చేరుకుంటాయి. గంగలకూరు అగ్రహారం, గంగలకూరు, అదేవిధంగా వ్యాఘ్రేశ్వరం, ఇరుసుమండ, వక్కలంక, పెదపూడి, అదేవిధంగా ముక్కామల, మొసలపల్లి, నేదునూరు ఈ 11 గ్రామాలకు సంబంధించిన ప్రభలన్నీ కూడా జగన్న తోట వద్దకు చేరుకుంటాయి. అక్కడ ఈ ఏదైతే ఈ ఏకాదశి రుద్రులు ఎవరైతే ఈ 11 మంది రుద్రులు ఉన్నారో ఈ 11 మంది రుద్రులు కూడా లోక కళ్యాణం కోసం ఇక్కడ చర్చ జరిపి ఏదైతే ప్రజలను సుభిక్షంగా ఉంచుతారని చెప్పి కూడా దాదాపు 450 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆచారం కొనసాగుతుంది. గత ఏడాది రిపబ్లిక్ డే పీరియడ్ లో కూడా ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రభల ఉత్సవాన్ని ఒక ప్రత్యేకతను కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. ఇక్కడ అంటే ప్రజల్లో యొక్క ఐక్యత అంటే దాదాపు టన్నుల కొద్ది బరువున్న ఈ ప్రభను 30 మందికి పైగా మోయాల్సి ఉంటుంది ఒకే సమయంలో. కొన్ని ప్రభలు రోడ్ల మీద రహదారిపై నుంచి వస్తూ ఉంటాయి. గంగలకూరు అగ్రహారం సంబంధించిన ప్రభలు ఇక్కడికి చేరుకునే విధానం అయితే ఎక్కడ కూడా బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా కనిపించదు. పచ్చని పొలాల నుంచి అదేవిధంగా ఒక నది నుంచి అప్పర్ కౌశిక నది నుంచి దాటుతూ కూడా ఆ ప్రభుని ఎంత కష్టమైనా కూడా కిందకి దించకుండా ఇక ప్రజలంతా కూడా తీసుకొస్తారు. అయితే తీసుకొచ్చే వారంతా కూడా వారిలో ఏదైతే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా సంక్రాంతి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. వీరందరూ కూడా ఈ సంక్రాంతి సమయంలో తమ ఊళ్ళకి చేరుకుని ఇక్కడ ప్రభల ఉత్సవంలో కూడా పాల్గొంటారు. ఈ సంవత్సరం కుటుంబ ప్రభుత్వం అయితే ఈ ప్రభల ఉత్సవాన్ని, ప్రభల జాతరను ఈ రాష్ట్ర పండుగ కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రభల జాతర అనేది కూడా ఉదయం నుంచి ప్రారంభమై అంటే ఆయా గ్రామాల నుంచి కూడా ఊరేగింపు ప్రారంభమై ఇక్కడ జగన్ తోటకు చేరుకుంటుంది. అయితే వాస్తవానికి కోనసీమలో దాదాపు 120 చోట్ల గ్రామాల్లో ఈ ప్రభలోత్సవాలు జరుగుతాయి. అది కానీ ఈ 11 గ్రామాలకు సంబంధించిన జరిగే ఏకాదశి రుద్రుల ప్రభలోత్సవం అనేది మరింత ప్రత్యేకం. నిన్న కూడా కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభలోత్సవం అయితే జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 మంది పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేశారు. అమలాపురం రావులపాలెం మధ్య ఏదైతే ట్రాఫిక్ కూడా మళ్లించడం జరిగింది. ముక్కామల నుంచి కూడా ఈ వాహనాలన్నీ కూడా మళ్లించి ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభలోత్సవాల్లో మరొక విశేషం, చాలా మంది ఈ ఎడ్ల బండ్లపై అక్కడ చేరుకుంటారు. అది కూడా అంటే కోనసీమకు సంబంధించి అన్ని సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఏదైతే ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే రాష్ట్ర పండుగ గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఈ సంవత్సరం ఈ ప్రభలోత్సవం ఎలా జరగబోతుందో చూడాల్సింది. ప్రస్తుతానికైతే లక్షల సంఖ్యలో ప్రజలైతే జగన్ తోట వద్దకు చేరుకోబోతున్నారు. మొత్తం కోనసీమలో అంటే వాస్తవానికి ఈ కోనసీమ సంక్రాంతి అంటే కోడి పందాలని అలా తరహాలో మారిపోయిన నేపథ్యంలో సాంప్రదాయవాదులు, అదేవిధంగా వేద పండితులు, లక్షలాది మంది ప్రజలైతే ఈ ప్రభల ఉత్సవం కోసం ముఖ్యంగా జగ్గర తోట ప్రభలోత్సవం ఎప్పుడు జరుగుతుందని చెప్పి కూడా ఎదురు చూస్తారు. ఆ కుటుంబ సమేతంగా బంధుమిత్రులు ఇతర ప్రాంతాల నుంచి చూసిన వారంతా కూడా ఈ ప్రభలోత్సవాన్ని కూడా తిలకించేందుకు కూడా రాబోతున్నారు. దీంతో ఒక కోలాహలమైన వాతావరణం జగ్గన తోట అంటే అంబాజీపేట మండలం జగ్గన తోట వద్ద నెలకొనబోతుంది. ప్రస్తుతానికైతే ఇవాళ ఉదయం నుంచి కూడా కొంత మంచి వాతావరణం అయితే ఉంది. ఇది ప్రభలోత్సవాలు ఉదయం జాతరలు ఊరేగింపులు 10 గంటలు దాటిన తర్వాత కూడా బయలుదేరిన మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకుంటాయి. సాయంత్రం వరకు కూడా అక్కడ కోలాహలమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.
మన సైడ్ నుంచి పోలీస్ తరఫున నుంచి ఏమేమి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి, ఎక్కడ చోక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, పబ్లిక్ మూవ్మెంట్ ఎట్లా ఉండాలి, అండ్ పార్కింగ్ స్పేసెస్ ఎక్కడ పెట్టాలి, ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. అది మేము ముందుగా డిఎస్పీ గారు అండ్ రెవెన్యూ అథారిటీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో మనము బికాజ్ ఇప్పుడు ఇది స్టేట్ ఫెస్టివల్ అయింది కాబట్టి మనం అంతా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. అలా అంటే బేస్డ్ ఆన్ డిస్కషన్స్ అండ్ బేస్డ్ ఆన్ వాట్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్, అది అంతా డిస్కస్ చేసి మనం ఒక బందోబస్త్ ప్రిపేర్ చేసి విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ. ఏ